సన్మతి అంటే రైట్ ఇంటలెక్ట్ అని అర్థం. అంటే సన్మతి అంటే మరి రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం అనే దాంట్లో చక్కగా సన్మతి అని వస్తుంది. అంటే విశుద్ధ చక్రంలో ఉన్నవారు కూడా ఎలా ఉంటారంటే మనం గాంధీజీని కూడా తీసుకోవచ్చు. అంటే మహాత్ములు అంటే అలా విశుద్ధ చక్రంలో ఉన్నవారు ఎప్పుడూ వాళ్ళు శాంతిగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అలాగే ఉండాలి అని కోరుకుంటారు. అంటే ఎలా మరి వాళ్ళకు బట్టలు కావాలని, వాళ్ళకు తిండి కావాలని అలా కాదు ఫ్రెండ్స్. మరి తను శాంతిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ శాంతిని పొందాలి. మరి ఈశ్వరుడు వేరే కాదు, అల్లా వేరే కాదు, జీసస్ వేరు కాదు. అందరూ ఒక్కటే అనే దానిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అన్నదే మరి రైట్ ఇంటలెక్ట్. మరి కాబట్టి ఫ్రెండ్స్ చక్కగా ధ్యానం చేయండి.